30 ఏళ్లుగా తిరుమలలోని పేరుకుపోయిన చెత్త సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను తిరుపతికి తరలించిన కంపోస్ట్ ఎరువుగా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొలువుదీరిన తొలి పాలక మండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్ ఈవో ఇప్పటికే తిరుమల పాప వినాశనం మార్గంలో డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. తిరుమలలో 3 దశాబ్దాల డంపింగ్ యార్డ్ సమస్యపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. 7 కొండలలో పేరుకుపోయిన చెత్త కొండపైన టీటీడీ దృష్టి సారించింది. గత 3 దశాబ్దాలుగా కూడా అంటే దాదాపు 30 ఏళ్లుగా కూడా తిరుమలలో పేరుకుపోతున్న వ్యర్థాలంతా కూడా కొండలను తలపిస్తూ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఉన్న ఈ డంపింగ్ యార్డు దగ్గర ఉన్నాను. ఇది ఒక టీటీడీకి ప్రధాన సమస్యగా మారిపోయిందని చెప్పచ్చు. మనం కనుచూపు మేరలో చూస్తూ ఉంటే కొండల తరహాలోనే చూసే ఈ చెత్త కొండలు, మనం ఈ డంపింగ్ కొండలు మనం చూస్తూ ఉండొచ్చు. డంపింగ్ సంతో మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త గత 3 దశాబ్దాలుగా ఇక్కడ పెరిగిపోయినట్లుగా కూడా టీటీడీ అధికారులు గుర్తించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ బోర్డు తొలి సమావేశంలోనే దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంది. చైర్మన్ బిఆర్ నాయుడు కూడా మొదటిసారిగా డంపింగ్ యార్డుకే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రావడం జరిగింది. మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి చూశారు. ఇక్కడ పూర్తిగా పాప వినాశనానికి దారికి వెళ్ళే మార్గంలో ఈ పవిత్రమైన తీర్థాల పక్కనే ఈ విధంగా చెత్త పేరుకుపోవడం పట్ల ఆయన కూడా దీనిపైన ఆలోచన చేయాలని కూడా చూశారు. ఇది మొత్తం కూడా తిరుపతికి తరలించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల కాల పరిమితి నిర్దేశించుకొని మొత్తం ఈ చెత్తనంతా తిరుపతికి తరలించి అక్కడ దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అలాగే గతంలో కూడా ఈ చెత్త సమస్య పైన అడపాదడపా టీటీడీ కూడా దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో మహేంద్ర కంపెనీ ద్వారా కూడా చెత్తను కంపోస్ట్గా మార్చాలని చెప్పి అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది పూర్తిగా అమలు కాని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇప్పటివరకు అయితే దాదాపు 20,000 టన్నుల చెత్తను మాత్రం వీటిని కంపోస్ట్ ఎరువుగా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుండటంతో ఒక్క రోజులోనే స్వామివారిని 1,00,000 మంది పైగా భక్తులు దర్శించుకునే సౌలభ్యం ఉండడంతో వాళ్ళు తీసుకువచ్చిన చెత్త ఈ విధంగా కొండల్లా వాళ్ళు పేరుపోయిన పరిస్థితి. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడ ఎక్కువగా పేరుకుపోతున్న పరిస్థితి. దీంతో గత కొన్ని నెలల క్రితం కూడా టీటీడీ ప్రత్యేక నిర్ణయం కూడా తీసుకుంది. అదేమిటంటే తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం విధించడం జరిగింది. ప్లాస్టిక్ బాటిళ్ళు కానీ ఇతర ప్లాస్టిక్ సంబంధించి కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఓన్లీ గాజు బాటిళ్లను మాత్రమే టీటీడీ ప్రత్యేకంగా వాటిని ప్రస్తుతం పైన దుకాణాల్లో కానీ ఇతరత్ర ప్రదేశాల్లో ఉంచారు. మిగతా భక్తులకు వసతి గదుల్లో టీటీడీ శుద్ధి చేసిన మంచినీటిని అందుబాటులో ఉంచడం జరిగింది. ఇలాగ డస్ట్ పైన ఇలాగ పూర్తిగా కాలుష్య రహిత తిరుమలగా చేసేందుకు టీటీడీ అనేక రకాలుగా చర్యలు చేపడుతున్న ఈ చెత్త సమస్య అయితే టీటీడీకి ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని కూడా చెప్పచ్చు. దీన్ని నిరోధించడానికి ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకున్న పూర్తి స్థాయిలో అయితే ఫలితం ఇవ్వడం లేదు. దీంతో మొత్తం కూడా ఈ చెత్తనంతా ఇక్కడ గోగర్భ డ్యాం పక్కనే ఈ ఒక ప్రదేశం ఉండడంతో ఆ పవిత్ర తీర్థం పక్కనే ఈ విధంగా చెత్త కొండలు ఉండడం మాత్రం ఇటువైపు వెళ్ళే భక్తులకు కొంచెం వాళ్ళ మనోభావాలకు ఇబ్బందికరంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ చెత్తను పూర్తిగా ఈ ప్రదేశంలో నుంచి తిరుపతికి పంపించేవేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఏ రోజు పోగైన చెత్తను వారం 10 రోజులు నెల రోజులు వ్యవధి పెట్టుకొని ఎప్పటికప్పుడు తీసివేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయించడం జరిగింది. ఒక 30 ఏళ్లుగా ఈ పేరుకుపోయిన చెత్త కొండకు ఎట్టకేలకు ఆ సమస్య తీర్చాలని కూడా టీటీడీ సీరియస్గానే దృష్టి సారించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా టీటీడీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. 3 నెలల్లో పూర్తిగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా శుద్ధి చేయాలని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది. అలాగే తిరుమలకు సంబంధించి కూడా కాలుష్య రహితంగా తిరుమల పవిత్రత మరింత పెరిగే విధంగా ఏ విధంగా చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా తీసుకుంటామని టీటీడీ చెప్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే టీటీడీ ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఎక్కువగా వినియోగిస్తుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో డీజిల్ బస్సులు బదులుగా ఎలక్ట్రిక్ బస్సులని వాడాలన్న నిర్ణయం కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ చెత్త సమస్యను కూడా 3-4 నెలల్లోనే పరిష్కరించి పూర్తి స్థాయిలో స్వచ్ఛ తిరుమల ఉండే విధంగా భక్తులకు పవిత్రత మరింత పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయించడం జరిగింది.
ఇది తిరుమలలోని డంపింగ్ యార్డు నుంచి చెత్త సమస్య పైన కెమెరామ్యాన్ రాజేష్తో కలిసి వర్మ, ఐ న్యూస్, తిరుమల.